డిసెంబర్ 19వ తారీఖు భారత స్వతంత్రోద్యమంలో చరిత్రలో ఈ రోజుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. డిసెంబర్ 19వ తారీఖు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్, హిందూ ముస్లిం, ఒకరు భగవద్గీత ఒక ఖురాన్ ఇద్దరు ఫాలో అవుతుంటారు. ఇద్దరు కూడా దేశ స్వతంత్రం కోసం పోరాడి మరణిస్తూ ఉరికమ్మ వేసేటప్పుడు మీ చివరి కోరిక ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత ఈ దేశంలో ఏర్పడాలని కోరారు. ఏదైనా మేము చనిపోతున్నాం, మా చివరి కోరిక ఏంటని మీరు బాధ కలుగుతుంటే మీరు హిందూ ముస్లిం ఐక్యత కోసం తెలియజేయండి అని చెప్పినటువంటి రోజు కనుక రేపు జై భారత్ ఆధ్వర్యంలో జయహో ప్రజా ఉద్యమం, మత సామరస్య ఉద్యమం సంబంధించి జాతీయ సమ్మేళనం డిసెంబర్ 19వ తారీఖు ఇక్కడ గాంధీజీ పినాకిని ఆశ్రమంలో జరుగుతున్నాయి. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులు 16 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. మత సామరస్యం భారతీయ సంస్కృతికి విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు జై భారత్ అనేటువంటి సంస్థ ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. జయహో అనేటువంటిది 2 సంవత్సరాల క్రితం దానికి జై భారత్ అసోసియేషన్గా ఓన్లీ మత సామరస్య వేదిక ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జయహో అనేటువంటిది డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు మత సామరస్య దినాలుగా ప్రకటిస్తూ జై భారత్ వ్యవస్థాపకుడు రమణమూర్తి గారు దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి తన జీవితాన్ని సర్వస్వం చేసి మత సామరస్యం కోసం దేశంలో ఏర్పడాలంటే ఒక విధానాన్ని, ఒక పద్ధతిని నిరూపిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మీటింగ్లు నిర్వహించడం జరుగుతుంది. కనుక నెల్లూరు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ 19వ తారీఖు మనమందరం రేపు ఉదయం 8 గంటలకు గాంధీజీ విగ్రహం దగ్గర నుంచి శోభాయాత్ర జరుగుతుంది. తర్వాత 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. కనుక నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన సోదరులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాం. ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తాం. మత సామరస్యాన్ని నెలకొల్పుదాం. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడదాం. ఇదే నిజమైనటువంటి దేశభక్తి. అందరం పాల్గొని రేపు సభను విజయవంతం చేసే ప్రయత్నం అందరం చేస్తాం. మన భారతదేశంలో బ్రిటిష్ని భారతదేశం నుంచి తరిమి కొట్టడం కోసం హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కులు అందరూ కలిసి, సోదరులందరూ కలిసి భారతదేశం కోసం పోరాడారు. రేపు 19వ తారీఖు డిసెంబర్ 19వ తారీఖున అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ హిందూ సోదరుడు, ముస్లిం సోదరుడు. అష్ఫాకుల్లా ఖాన్ ఖురాన్కు ఫాలో చేసేవారు, రామ్ ప్రసాద్ బిస్మిల్ భగవద్గీతకు ఫాలో చేసేవారు. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇద్దరు కలిసి ఈ భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే మీ చివరి కోరిక ఏదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే ఈ భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యతను కాపాడండి, హిందూ ముస్లింల మధ్య భేదాలు రాకుండా చూడండి అని అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆఖరి కోరిక వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, రేపు డిసెంబర్ 19వ తారీఖున ఏదైతే జై భారత్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి రమణమూర్తి గారు భారతదేశంలో ఐక్యం కోసం, హిందూ ముస్లింల మధ్య ఐక్యత కోసం ఏదైతే పోరాడుతున్నారో ఈ రేపు ఒక భారీ బహిరంగ జాతీయ సభ మన నెల్లూరులో పినాకిని ఆశ్రమం గాంధీ గారి చేత స్టార్ట్ చేసిన గాంధీ ఆశ్రమం పల్లిపాడులో ఏదైతే ఆశ్రమం ఉందో అక్కడ 10:30 ఒక జాతీయ సమైక్యత సభ జరుగును. ఈ సభలో కుల మతాలకు అతీతంగా దేశం కోసం, దేశ భక్తి కోసం, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ కోసం, మన రాజ్యాంగాన్ని మేము కాపాడడం కోసం, మన దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల ఐక్యత కోసం, మన దేశాన్ని డెవలప్ చేయడం కోసం మనం అందరం కుల మతాలకు అతీతంగా రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. రేపు ఉదయం 8 గంటలకు గాంధీ బొమ్మ నుంచి ర్యాలీ బయలుదేరును. అక్కడి నుంచి 10:30 గాంధీ ఆశ్రమంలో భారీ బహిరంగ సభ జరుగును. జై హింద్, జై భారత్, జై మీమ్, జై భీమ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.